ధైర్యవంతమైన చిన్న చీమ కథ. సందడిగా ఉండే చీమల గూడులో యాండీ అనే ఒక చిన్న చీమ ఉండేది. యాండీ ఇతర చీమల కన్నా చిన్నగా ఉండేది కాబట్టి కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు భావించేది. ఒకరోజు రాణి చీమ ఒక పెద్ద విందు రాబోతోందని ప్రకటించింది. అందరికీ ఆహారం సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇతర చీమలు వేగంగా మరియు బలంగా ఉండేవి, కానీ యాండీ కూడా సహాయం చేయాలనుకున్నాడు. అతను ఒక చిన్న ముక్కను ఆహారంగా కనుగొని దానిని చీమల గూడుకు తిరిగి తీసుకువచ్చాడు. అది పెద్దగా ఏమీ కాదు, కానీ యాండీ తన పని పట్ల గర్వంగా భావించాడు. ఆ రోజు తర్వాత గట్టిగా గాలి మేడలోకి వీచింది మరియు పెద్ద చీమలు సేకరించిన ఆహారం చెదిరిపోయింది. చీమలందరూ విందు కోసం సరిపడా ఆహారం ఉండదేమోనని ఆందోళన చెందారు. అయితే యాండీ తీసుకొచ్చిన చిన్న ముక్క ఇంకా సురక్షితంగా ఉండడం అందరూ గమనించారు. రాణి చీమ చిరునవ్వుతో యాండీ యొక్క కష్టపడే పని ఈరోజు రక్షించింది అని చెప్పింది. యాండీ గ్రహించాడు, తాను ఎంత చిన్నవాడైనప్పటికీ తన కృషి పెద్ద తేడా తీసుకువచ్చిందని. మీరు ఎంత చిన్నవారైనా మీ కష్టపడి పనిచేయడం పెద్ద మార్పును తీసుకురాగలదు.